ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్ లో 150 మంది ప్రయాణిస్తున్నారు. కొన్ని రోజుల్లోనే ఒక్కొక్కరు అనుమానాస్పదంగా చనిపోవడం మొదలైంది. అక్కడ అసలు ఏం జరుగుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థకే మొదట అర్థం కాలేదు. కానీ నిజం బయటపడిన తర్వాత ప్రపంచం మొత్తం షాక్ అయింది. క్రూయిజ్ షిప్ లో మొదలైన మిస్టరీ హాంటా వైరస్ కథ. 2026 ఏప్రిల్ 1న అర్జెంటీనాలోని ఉషుయా నగరం నుండి ఒక క్రూయిజ్ షిప్ బయలుదేరింది. ఈ షిప్ లో సుమారు 150 మంది ప్రయాణికులు 23 దేశాల నుండి వచ్చిన వారు ఉన్నారు. ప్రయాణం మొదట్లో అంతా సాధారణంగానే ఉంది. అందరూ కలుసుకుంటూ పార్టీలతో సముద్ర యాత్రను ఆస్వాదిస్తూ వెళ్లారు. కానీ ఇది ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుందని ఎవరికీ తెలియదు. మొదట ప్రయాణం మొదలైన సుమారు 5 రోజుల తర్వాత 70 ఏళ్ల డచ్ ప్రయాణికుడికి తలనొప్పి, జ్వరం, తేలికపాటి విరోచనాలు లక్షణాలు కనిపించాయి. అతను షిప్ డాక్టర్ను కలిశాడు. కానీ 1 నుండి 2 రోజుల్లోనే పరిస్థితి చాలా వేగంగా దిగజారింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. చివరికి ఏప్రిల్ 11న అతను షిప్ లోనే మరణించాడు. ఆ మరణానికి కారణం అప్పట్లో ఎవరికీ తెలియలేదు. ప్రయాణం కొనసాగుతూ ఉండగా సంఘటనలు మరింత భయంకరంగా మారాయి. ఏప్రిల్ 24వ తేదీన షిప్ సెయింట్ హెలెనా దీవికి చేరిన తర్వాత మరణించిన వ్యక్తి భార్య అక్కడ దిగి దక్షిణాఫ్రికాకు వెళ్ళింది. 25వ తేదీన ఆమెకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. ఆ మరుసటి రోజే ఏప్రిల్ 26న ఆమె మరణించింది. ఇదే సమయంలో షిప్ లో కూడా మరిన్ని ప్రయాణికులు అనారోగ్యానికి గురయ్యారు. ఏప్రిల్ 28వ తేదీన ఒక జర్మన్ మహిళ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. మే 2న చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఇలా వరుసగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి తీవ్రత పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. పరీక్షల తర్వాత షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. వరుస కేసులకు కారణం హాంటా వైరస్ అని తేలింది. ఇది చాలా ప్రమాదకరమైన వైరస్. ఈ వైరస్కు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ప్రత్యేకమైన చికిత్స కూడా లేదు. మరణాల రేటు చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో 50% వరకు పెరిగింది. అసలు హాంటా వైరస్ అంటే ఏంటి? హాంటా వైరస్ కొత్తది కాదు. దాదాపు 70 ఏళ్లుగా ఇది తెలుసు. ఇది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. మనుషులకు నేరుగా లేదా ఎలుకల వ్యర్థాల ద్వారా వస్తుంది. హాంటా వైరస్ వల్ల మన శరీరంలో చాలా ప్రమాదకరమైన 2 సమస్యలు రావచ్చు. ఒకటవది హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ అనే ఈ వ్యాధి వచ్చినప్పుడు మొదట జ్వరం, బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత ఇది కిడ్నీలపై దాడి చేస్తుంది. కిడ్నీలు సరిగ్గా పని చేయకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో శరీరంలో లోపల రక్తనాళాలు దెబ్బతిని రక్తం కారడం వల్ల రక్తస్రావం కూడా జరుగుతుంది. రెండవది హాంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అనే ఈ వ్యాధి నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. లంగ్స్ లో నీరు చేరడం ప్రారంభమవుతుంది. దాంతో ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. పరిస్థితి తీవ్రంగా మారితే ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హాంటా వైరస్ కేసులు 1950లో కొరియన్ యుద్ధ సమయంలో మొదట గుర్తించారు. వేల మంది సైనికులు అనారోగ్యం పాలయ్యారు. చాలా పరిశోధనలు కొనసాగించిన తర్వాత 1980లో ఇది ఎలుకల వైరస్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే 1993లో అమెరికాలో ఉన్న నావాజో ప్రాంతంలో జరిగిన ఘటనలో కూడా అనేక మంది యువకులు అకస్మాత్తుగా మరణించారు. అందరిలో ఒకే లక్షణాలు ఉన్నాయి. మరణాల రేటు 75% వరకు చేరింది. ఎలుకల జనాభా పెరిగిన తర్వాత వైరస్ వ్యాప్తి ఎక్కువైంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. భారతదేశంలో కూడా కొన్ని కేసులు గుర్తించబడ్డాయి. తమిళనాడులో 28 కేసులు ఎలుకలతో సంబంధం ఉన్న పనుల్లో ఉన్న వారిలో ఎక్కువగా కనిపించింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకప్పుడు శాస్త్రవేత్తలు ఇది మనిషి నుండి మనిషికి వ్యాపించదు అని భావించారు. కానీ 1996లో అర్జెంటీనాలో వచ్చిన కేసులు కొన్ని రకాల హాంటా వైరస్ మనిషి నుండి మనిషికి కూడా వ్యాపించగలదు అని, అది కూడా అతి సన్నిహిత సంబంధంలో మాత్రమే వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చూపించాయి. అసలు క్రూయిజ్ షిప్ లో ఏమైంది? ఆ షిప్ లో వచ్చిన వైరస్ యాండీ స్ట్రెయిన్ అనే ప్రమాదకరమైన రకం అని అనుమానం. ఇది ప్రత్యేకంగా వ్యక్తి నుండి వ్యక్తికి కొంతవరకు వ్యాపించగలదు, కానీ గాలి ద్వారా వ్యాపించదు. ఈ హాంటా వైరస్ పెద్ద మహమ్మారిగా మారడానికి ఎందుకు అవకాశం లేదు అంటే, నిపుణుల ప్రకారం వైరస్ చాలా తక్కువ సమయం మాత్రమే వ్యాపిస్తుంది. సాధారణంగా 1 రోజు వరకు. ఇది గాలి ద్వారా సులభంగా వ్యాపించదు. వ్యాపించాలంటే సోకిన వ్యక్తితో చాలా దగ్గరి శారీరక సంబంధం ఉండాలి. అందుకే కోవిడ్ లాగా పెద్ద మహమ్మారిగా మారే అవకాశం తక్కువ. హాంటా వైరస్ నుండి ఎలా
ఎలా జాగ్రత్త పడాలి. ఇంట్లో ఎలుకలు తిరగకుండా ఎప్పుడు శుభ్రంగా ఉంచండి. ఆహారం బయట ఓపెన్ గా పెట్టొద్దు, బాగా మూసి ఉంచాలి. పాత గదులు లేదా దుమ్ము ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్తే తప్పనిసరిగా మాస్క్ అండ్ గ్లౌజ్ వాడండి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాన్ని దూరం పెట్టగలవు. హాంటా వైరస్ బయటకు సాధారణంగా కనిపించినా నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరం. ఇది ఇప్పుడే వచ్చిన కొత్త వైరస్ కాదు, కానీ ఇప్పుడు దీని ప్రమాదం గురించి ప్రపంచం మరింత అప్రమత్తంగా మారుతోంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త మాత్రం తప్పనిసరి. చిన్న చిన్న పరిశుభ్రత అలవాట్లు, సరైన అవగాహన మనల్ని సురక్షితంగా ఉంచగలవు. జాగ్రత్తగా ఉంటే ప్రమాదాన్ని చాలా వరకు దూరం పెట్టొచ్చు.